ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ బహుళ సప్తమి శుక్రవారము. శ్రావణ శుక్రవారం మనందరికీ తెలుసు, వరాల వర్షం కురిపిస్తూ వరలక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. అమ్మవారిని మనము తెల్లని పువ్వులతోటి అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలతో ఆరాధిస్తే మనకు వరాల వర్షం కురిపిస్తుంది. అమ్మవారిని నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరే సర్వ పాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ ఇంద్రకృత మహేంద్రకృత ఈ యొక్క లక్ష్మీదేవి స్తోత్రాన్ని స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇంకా అమ్మవారిని శ్రీ సూక్తము, ఖడ్గమాల, అష్టలక్ష్మి స్తోత్రాలతో మనము స్తోత్రము చేసిన అమ్మవారు మనకి తన యొక్క దివ్యానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా ఒక సౌందర్యలహరిలోని దివ్య శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాము. తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాచన్ భక్త్యా రవిశశిశుచీనామవిషయే నిరాలోకే లోకే నివసతి భాలోకభువనే. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, నీవు చిదగ్నిగుండ సంభూతవు. అర్ధనారీశ్వరి తత్వంలో శివుని యొక్క పార్శ్వభాగంలో చిదగ్ని రూపంలో వెలుగుతూ ఉంటావు. ఆజ్ఞాచక్రములో కోటి సూర్యచంద్రుల వెలుగుతో వెలుగొందుతూ ఉంటావు. ఎవరైతే ఈ రకంగా నిన్ను ఆరాధిస్తూ ధ్యానిస్తారో వారు నీ యొక్క అద్భుతమైన వెలుగులతో విరాజిల్లే నీ దివ్య సాన్నిధ్యాన్ని చేరుకుంటారు కదమ్మా. అమ్మా జగజ్జనని, నీకివే మా 1,000,000 కోటి ప్రణామాలు అంటూ దేవతలు, ఋషులు ప్రార్థిస్తున్నారు. మనము కూడా ప్రార్థిద్దాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం అంటూ ప్రార్థిస్తే అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం మనందరి మీద కలుగుతుంది. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమాత, జై జై.